హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మనకి సాటర్డే లాగ్ అనమాట. సాటర్డే రోజు ఇదేంటి అని అంటే అప్పడాలు, బియ్యం పిండి అప్పడాలండి. ఇవి మనకి డీమార్ట్లో అయితే దొరుకుతున్నాయి అనమాట. అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇవి మా అత్తయ్య అయితే తీసుకొని వచ్చారనమాట. మన డీమార్ట్కి వెళ్ళారు. ఇక్కడ చూసారు కదా మనకి కుక్కర్ మీద విజిల్ ఉంటుంది కదండి. విజిల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా వాటర్లో అయితే కొద్దిగా చిన్న గిన్నె తీసుకొని దాని నిండా వాటర్ వేసుకొని ఆ వాటర్లోని మునిగేంత వరకు మనం ఈ విజిల్ని అయితే పెట్టేసుకొని పక్కన ఉంచుకుందాము. నేను కొద్దిసేపు అయితే పక్కన ఉంచుకున్నాను నేను దాన్ని. ఇప్పుడైతే మా ఆయనకి లంచ్లోకి అప్పడాలు అయితే వేయిస్తున్నాను అనమాట. ఈ అప్పడాలు మనం ఎండలో పెట్టుకొని వేయించుకుంటే ఇంకా బాగా వేగుతాయండి. ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదా, ఎండ అనేది అసలు కనిపించట్లేదు కూడా అసలు ఎక్కడా కూడా మనకి. ఇంక మామూలుగా అయితే డైరెక్ట్గా వేయించుకున్నాను. కొద్దిగా గట్టిగా అయితే ఉన్నాయి. మనం ఈ ఎండలో పెట్టుకొని కనుక వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట, బాగుంటాయండి. ఈ విజిల్ని మనం ఎందుకు అని అంటే నేను ఏ విధంగా మీకు క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అని అంటే ఎందుకు అని అంటేనండి, ఎందుకంటే మనం కుక్కర్లోనే వండుతూ ఉన్నప్పుడు ఫ్యాన్లు అవి ఒకేసారి బ్రేక్ అవ్వడము లేదా పేలిపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. మనం కుక్కర్ మీద మూత కానీ విజిల్ కానీ నీట్గా మనకి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అవి మనకు తెలియకుండానే అన్నం మెతుకులు కానీ లేదా పప్పు వండినప్పుడు పప్పువి కానీ ఏదైనా కానీ మనకి విజిల్స్ లోపల కూడా ఉంటాయండి. అలాగే కుక్కర్ మూతలో కూడా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి నేను విజిల్ అనేది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చండి. ఒకవేళ తెలియకపోతే ఎవరైనా ఉండుంటే కనుక నేను ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నానో మీరు ఒకసారి చూడండి. నేనైతే ముందు వాటర్లో అయితే పెట్టేస్తానమాట. చూసారు కదా, చిన్న గిన్నెలోని వాటర్ వేసి పెట్టేశాను కదా. ఇదైతే నేను ఒక అరగంట సేపు ఇలాగైతే పక్కన పెట్టేస్తాను. చూపిస్తానండి క్లీనింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఏ విధంగా క్లీన్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడైతే చెప్పాను కదా, అప్పడాలు అయితే మా అత్తయ్య గారు ఇచ్చారని వాటిని అయితే వేయిస్తున్నాను అనమాట. తనైతే తెచ్చిన తర్వాత తనైతే అప్పడాలు అయితే చాలా ఇష్టం అనమాట. నేనైతే ఎక్కువగా అప్పడాలు అవి అయితే అంటే డీప్ ఫ్రైలు అనేవి ఎక్కువగా యూజ్ చేయను అనమాట. ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రైలు కానీ ఏవైనా చేసినా కూడా మీరు చూసే ఉంటారు, కొద్దిగా ఆయిల్ వేసి మామూలుగా ఫ్రై చేస్తానండి, అంతే అనమాట. డీప్ ఫ్రైలు ఎక్కువగా చేయను ఏవి కూడా. అందుకని చెప్పి అప్పడాలు అవి కూడా ఎక్కువగా చేయను అనమాట, అప్పుడప్పుడే చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇవి మనకి ఎండలో బాగా కనుక పెడితే మనకి కొంచెం బాగా పొంగి బాగుంటాయి అనమాట, క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ ఇదిగోండి చూసారు కదా, విజిల్ అనేది ఏ విధంగా నేను క్లీన్ చేస్తున్నాను. వాటర్లో అయితే ఒక అరగంట పెట్టేశాను కదండి. అరగంట పెట్టిన తర్వాత అయితే తీసాను. ఇదిగో ఇప్పుడు చూసారు కదా, విజిల్ ఉంది కదా, ఆ పైన చిన్నది ఉంటుంది కదా, అది తీసేయాలి. తర్వాత అది పై తిప్పేస్తే కిందది కూడా వచ్చేస్తుందండి, బ్లాక్ది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకి బాగా అన్నం మెతుకులు కానీ పప్పు అయితే పప్పు కానీ వండినప్పుడు ఉంటాయన్నమాట. మనం వాటర్లో ఆల్రెడీ ఒక 20 నిమిషాల పాటు నానబెడతాం కాబట్టి మొత్తం అంతా వచ్చేస్తుందండి. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం 2 డేస్కి ఒకసారి చేసుకోవడం చాలా మంచిదండి. కానీ పప్పు వండినప్పుడు అదిని ఎప్పుడైనా సరే డైలీ కూడా ఇలా క్లీన్ చేసుకోవడం మంచిదే. కానీ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మంచిదన్నమాట. మీకు ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇదిగో చూసారు కదా, ఈ వీటిలో ఎడ్జిల్లో కూడా బ్లాక్ది ఉంది కదండి, వాటిలో ఎడ్జిల్లో కూడా మనకి అన్నం మెతుకులు కానీ ఏమైనా కానీ సరే ఉండిపోతాయి అన్నమాట. ఆ హోల్స్ ఉన్నాయి చూసారు కదా, ఆ హోల్స్లో కూడా ఉంటాయండి. మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. వీటి వల్లే మనం ఒక్కొక్కసారి పరధ్యానంలో పనిలో పడిపోయి క్లీన్ చేసుకోకుండా ఉంటే అవే మనకి కొద్దిగా ఇబ్బంది పెడతాయి అన్నమాట. ఎందుకంటే లేడీస్ని 24 అవర్స్ కిచెన్లో ఉంటాం కదా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడం మంచిదండి. మనం చూసారు కదా. ఇంకా తర్వాత అయితే నేను దీపం అయితే పెట్టడానికి దేవుడి సామాన్లు అయితే తెచ్చుకున్నాను అనమాట. స్నానం అది అయిపోయిన తర్వాత ఇంక నీట్గా దేవుడి సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ అయితే నేను సారీ అండి, ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను అనమాట. వీడియోలు లెంతీగా ఉంటున్నాయని నేను మ్యాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డే పెడుతున్నాను. డైలీ రొటీన్ లాగే కదా అని, అంటే మన ఇంట్లో డైలీ ఏం చేసుకుంటున్నామో ఆ పనులు అయితే నేను మీకు ఎక్కువ పెడుతూ ఉంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చెప్పాను కదండి వరాహి అమ్మ నవరాత్రులు అని. ఈరోజు కూడా వరాహి అమ్మ నవరాత్రులు పూజలు అయితే జరుగుతున్నాయండి. మా ఇంటి దగ్గరలో అయితే అమ్మవారిని అయితే పెట్టారనమాట. అక్కడైతే పూజ ఉందనమాట, వెళ్తాను. వీలైతే వీడియో తీస్తానండి, మీకు కూడా షేర్ చేస్తాను.
ఇక్కడ నేను దేవుడి సామాన్లు ఎప్పుడు కూడా షబీనా అలాగే చింతపండుతో అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. నేను ఏంటంటే తులసమ్మ తల్లి దగ్గర అలాగే ఇంట్లోనే 2 దీపాలు పెడతాను. తులసమ్మ తల్లి దగ్గర కూడా ఒక దీపం అయితే పెడతాననమాట. ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకో కొన్ని సామాన్లు అయితే పడుతున్నాయండి. ఇక్కడైతే కొద్దిగా మిగిలిపోయిన సబీనా ఉంటుంది కదా, అదైతే సామాన్లతో గిన్నెలు తోముకుంటాం కదా, ఆ గిన్నెలో అయితే వేసేస్తానమాట. ఇంకా తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడైతే గడ్డి గులాబీలు మా డాబా మీద అయితే ఉన్నాయన్నమాట. గడ్డి గులాబీలు అనమాట. ఇప్పుడు నేను పెడుతున్నవి అయితే గడ్డి గులాబీలు అండి. అవి అయితే తీసి పెడుతున్నాను. ఇవి చాలా బాగుంటాయండి, అందంగా కూడా ఉంటాయి, నిండుగా ఉంటాయి. ఇవి ఉదయాన్నే అయితే మనం పూజ చేసుకునే టైంకి అయితే ఒక్కొక్కసారి అయితే విడవండి. వీటికి కొద్దిగా ఎండ తగిలితే ఇంకా బాగా వస్తాయి. లేదు అని అంటే ఎండ రాకముందైనా సరే, ఒకవేళ ఆ రోజు ఎండ లేకుండా వర్షమే కనుకున్నా కూడా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనమాట. 10 ఇలాగ అయిపోతుందండి రావడానికి. కానీ పువ్వులు అయితే చాలా బాగుంటాయండి. ఇందులోనే రెడ్ ఉంది, అలాగే ఆరెంజ్ కూడా ఉంది. మొన్న అయితే నేను ఆరెంజ్ తెచ్చానమాట. అది కూడా చూపిస్తానండి మీకు. అది ఇంకా చిన్న చెట్టు అనమాట, ఇంకా పెద్దదైతే అవ్వలేదు. నేను మీతో చాలాసార్లు అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి. నేను దీపం అనేది ఏ విధంగా పెడుతున్నాను అనేది. ఇక్కడ దీపం అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఒకేసారి అగ్గిపెట్టితో వెలిగించేస్తాను మర్చిపోయి. ఒక్కొక్కసారి అగరబత్తితోనే వెలిగిస్తానండి. అంటే అగరబత్తితో వెలిగిస్తే మంచిదంట కదా చెప్పారు, అందుకని అగరబత్తితో వెలిగిస్తానండి నేను కూడా. ఇంట్లో పెట్టేసిన తర్వాత తులసమ్మ తల్లి దగ్గర అయితే పెట్టుకుంటాను దీపం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.